అందరికి నమస్తే. మింగ మెతుకు లేదు, మీసాలకు సంపంగా నూనె. రోజు పొద్దుగాలు లేస్తే బీద అరుపులు, అప్పు దేకపోతే పూట గడవదు. నిమిషానికి కోట్ల రూపాయలు, గంటకు 100 కోట్ల రూపాయలు, రోజుకు 1000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తున్నాం. కానీ ఏమైతే పని. ఆ డబ్బులే ఎటు పోతున్నాయి, ఎటెటో పోతున్నాయి. దుబారా ఖర్చు ఎక్కువైపోయింది. వీళ్ళు ఫస్ట్ వచ్చినప్పుడు మేము దుబారా తగ్గించుకుంటాం, మేము దుబారా చెయ్యం, పైసలు జనాలకే ఇస్తాం, జనాల పైసలు అన్నారు. తీరా చూస్తే వాళ్ళ పర్సనల్ సోకులకు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, వాళ్ళ హ్యాబిట్స్కి ఎక్కువ పబ్లిక్ మనీ ఖర్చు పెడుతున్నారు, వాళ్ళ ఇంట్రెస్ట్లకు జనం డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఎట్లున్నదంటే మనమైతే ఒక సంసారంలో ఏదైనా అత్యవసరం ఉంటే ప్రియారిటీ, పిల్లానికి స్కూల్ ఫీజు కట్టేది ఉంటే స్కూల్ ఫీజే కడతాం, తర్వాత పనులు తెచ్చుకుంటాం, తర్వాత బట్టలు తెచ్చుకుంటాం. అంటే ప్రియారిటీ ఏది ఇంపార్టెంట్ మనకనేది ఇంపార్టెంట్. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అంతే, ఏది ఇంపార్టెంట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసుకోవాలి. కానీ వీళ్ళు ఇప్పటిదాకా చేసిన అన్నీ చూస్తే వీళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటివి ఏం లేవు. వీళ్ళకి చోకులు, వీళ్ళ ఎంజాయ్మెంటు, అధికారం మళ్ళీ వస్తుందో రాదో మనం ఇప్పుడే మొత్తం అనుభవించాలన్నట్టు చేస్తున్నారు. అనుభవించు రాజా అంటారు కదా, అట్లా అయిపోయింది లాస్ట్కి. చెప్తా ఏమేం చేసిండ్రో. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేస్తేనే మా వీడియోలు మీకు వస్తాయి, కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, వీడియో షేర్ కూడా చేయండి. మీకు అందరికీ తెలుసు, హెలికాప్టర్ని అయితే అదేదో సైకిల్ తిప్పినట్టు తిప్పారు. హెలికాప్టర్ ఇప్పటికి అదే తిప్పుతున్నారు, అట్లా పోతున్నారు, ఇట్లా వస్తున్నారు. భువనగిరికి హెలికాప్టర్, సూర్యాపేటకు హెలికాప్టర్, ఈడ ఉన్న వికారాబాద్కి హెలికాప్టర్, పోటీ పడి హెలికాప్టర్ని వాడుతున్న సంగతి మీకు అందరికీ తెలుసు. హెలికాప్టర్కు రోజు 10 నుంచి 15 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఎవరు వాడినా. ఇంకా వాళ్ళు అలుగుతున్నారు, మాకు హెలికాప్టర్ ఇయ్యరా, వాళ్ళే వాడతారా, నల్గొండ రెడ్డిలే వాడతారా, మాకు ఇయ్యరా అని ఒక ఆయన, మీరే వాడతారా, మాకు ఇయ్యరా అని వీళ్ళు. 2 హెలికాప్టర్లు తిప్పుతా ఉన్నారు సైకిల్ తిప్పినట్టు. అది పక్కన పెడదాం. అది పక్కన పెడితే ఇక్కడికి వచ్చినాం. ఇదేంటంటే ఒక పక్క ఎయిర్పోర్ట్ మీన్స్ అప్పుడప్పుడు హెలికాప్టర్ దిగనికే ఎయిర్ప్యాడ్, తర్వాత ఇట్లా ఉన్నది. ఇది ఎక్కడ తెలుసా? MCHRD, మర్రి చెన్నారెడ్డి వనరుల అభివృద్ధి సంస్థ అని అక్కడ ఉంటుంది, జూబ్లీహిల్స్లో ఉంటుంది. రేవంత్ రెడ్డి ఇంటికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రేవంత్ రెడ్డి ఆయన బింకానికి పోయి ప్రగతి భవన్ వాడతలేడు, మీకు అందరికీ తెలుసు. ప్రగతి భవన్ ప్రజాభవన్ అని చెప్పినారు, అది ఎవరు కాకుండా పోయింది. దానిలో డిప్యూటీ సీఎం సీతక్క ఇద్దరు ఉంటున్నారు. వాళ్ళు అధికారిక నివాసాలుగా ఉపయోగించుకుంటున్నారు, ఫంక్షన్లు కూడా ఆనే చేసుకుంటున్నారు. మనకు అదంతా చూసినాం. ఈయన కంట్రోల్ రూమ్లో, పోలీస్ కంట్రోల్ రూమ్లో, అక్కడికి వచ్చినప్పుడు పోలీస్ కంట్రోల్ రూమ్లో సమీక్షలు చేస్తున్నాడు. నెక్స్ట్ ఈయన ఇంటికి బయటికి వెళ్తే MCHRD 2 కిలోమీటర్ల ఇంటికి MCHRD అనేది ఒక పెద్దది ఉంటుంది, అప్పుడు పాతది, అది కట్టి గవర్నమెంట్ది. ఆడికి పోతాడు. ఆడికి పోయి నాకు క్యాంప్ ఆఫీసే అవసరం లేనివాడు, నాకు ఏది అవసరం లేదు, నేను ఎక్కడున్నా పరిపాలిస్తా అన్నాడు. లాస్ట్కి అక్కడ ఒక పెద్ద క్యాంప్ ఆఫీస్ కడుతుండు. ఇక్కడ కడితేనేమో ఇది కేసీఆర్ విలాసవంతం కోసం కట్టుకుంటున్నా అన్నాడు. MCHRDలో పోయి విలాసవంతం కోసం ఆడగట్టుకుతున్నాడు. ఇంకా పూర్తి కాలే, అది చాలా సీక్రెట్గా ఉంచింది గవర్నమెంట్. అది వస్తుంది నాడు బయటకు వస్తుంది. ఇప్పుడు బయటకు వచ్చింది ఇది. ఇక్కడ ఏంది, రేవంత్ రెడ్డి అటు ఇటు పోయి ఇంటికాడ ఇంటి మీదే ఏర్పాటు చేసుకుంటా కానీ ఉండదని చెప్పిరేమో, ఎవరన్నా కూలుతుందని చెప్పిరేమో, ఇంటి మీద పెట్టుకుంటే స్టాండర్డ్ ఉంటుందో ఉండదో అని. ఆడ ప్లేస్ ఉంటే ఇంటి ముందర దిగుతుండే హెలికాప్టర్ వేసుకొని. 2 కిలోమీటర్ల దూరంలో దిగుతాడు. శంషాబాద్లో దిగేది కాదు, బేగంపేట కూడా దూరం అయింది. బేగంపేట కూడా వాడద్దు అనమాట. అంటే పబ్లిక్ ఏదైతే వాడతారో అది వాడరనమాట. ఇంతకుముందు ముఖ్యమంత్రులు ఎక్కడైతే వాడినరో అది వాడరన్నమాట. ఈయన సపరేటు, ఈయన రాజాది రాజా. కాబట్టి ఆడ MCHRD కాడ ఇంటి కొనికి ఈజీ అవుతుందని చెప్పి ఆడ పెట్టుకుంటే హెలిప్యాడ్ ఒకటే కాదు, నిన్నమున లాగేసుకొని పోయి ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తున్నాడు కదా, ఫుట్బాల్ కోర్టు. ఈ ఫుట్బాల్ కోర్టు కంట 5 కోట్ల రూపాయలు ఖర్చు అయిందంట. 5 కోట్లు ఒక ఫుట్బాల్ కోర్టుకు. ఫుట్బాల్ తెలుసుగా మీకు, మొన్న చూపించినా కదా. ఫుట్బాల్ ఆడడానికే ప్రయత్నాలు చేస్తున్నాడు, ఫుట్బాల్ ఆడడానికే ప్రాక్టీస్ చేస్తున్నాడు. అది 5 కోట్ల రూపాయలు, 5 crores rupees. 5 కోట్ల రూపాయలు ఎవరి డబ్బు, ఎవరు వాడుకుంటున్నారు, ఎవరి ఎంజాయ్మెంట్ కోసం. అక్కడ ఫుట్బాల్ కోర్టు పెట్టడం వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా? ఎవరైనా సామాన్య జనాలకు ఉపయోగం ఉందా? ఒక ముఖ్యమంత్రి హాబీని నెరవేర్చుకోనికే, ఆయనకి ఇష్టమైన ఆట ఆడుకోవడానికి 5 కోట్ల రూపాయలు పెట్టి అక్కడ ఫుట్బాల్ కోర్టు, తాత్కాలికంగా ఫుట్బాల్ కోర్టు పెట్టుకున్నాడు. పోయి అక్కడనే ప్రాక్టీస్ చేస్తున్నారు. పబ్లిక్ మనీ యూజ్ వేస్ట్ కదా. ఇంకో ఇక్కడ ముఖ్యమంత్రి CPRO రూమ్ ఎక్కడ, సర్క్యూమ్స్టెన్సెస్ రిపోర్టెడ్ చీఫ్ ఇంజనీర్ R&B లెటర్ అబౌవ్ గవర్నమెంట్ ఆర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద మ్యాటర్ హియర్ అకార్డింగ్ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఆఫ్ 23,20,000 రూపీస్. దేనికోసం? ఇది CPRO టు చీఫ్ మినిస్టర్ ఆఫీస్, రూమ్ నెంబర్ 5, 5th ఫ్లోర్, ప్రెమిసెస్ ఇన్ తెలంగాణ సెక్రటేరియట్. మన తెలంగాణ సెక్రటేరియట్ కట్టి ఎన్ని సంవత్సరాలు అయిందా? మొన్ననే కదా, 23లోనే కదా పూర్తయింది, మొత్తం స్టార్ట్ చేసింది. 23లో పూర్తయిన దానిలో రిపేర్ చేస్తారంట వీళ్ళు. అంటే వీళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా రూమ్లో పార్టీషియన్స్, గ్లాసు ఏర్పాటు చేయడానికే CPRO అంటే CMPRO.
ఆయన వేయడానికి 23,20,000 రూపాయలు. ఆడ గ్లాస్ అద్దం పెట్టించుకుంటే 23 లక్షల రూపాయలంట. ఇంకోటి ఉంది, అదే సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి ఓఎస్డి, అంతకుముందు ముఖ్యమంత్రికి ఓఎస్డి లేరా, అంతకుముందు ముఖ్యమంత్రికి సిపిఆర్ఓ లేరా, ఈ ముఖ్యమంత్రి ఇది పెట్టడానికి 36 లక్షలు అంటే దేనికోసం 36 lakhs ఫర్ ఆ గ్లాస్ పార్టీషన్. సేమ్ అద్దాలు బిగించడానికి ఒక అద్దం ఇట్లా అడ్డం బిగించుకోనికే 36 లక్షల రూపాయలు ఈయన. అంటే 2 ఛాంబర్లు కలిసి దగ్గర దగ్గర 60-70 లక్షల రూపాయలు. ఇట్లా పబ్లిక్ మనీని ఎట్లా పడితే అట్లా అడిగేతోడు లేడు, చెప్పేతోడు లేడు. బయటకు వచ్చి పేదరుపులు అరవాలి, మేము పేదరికం మాకు ప్రాక్టీస్ కాదు, మేము పేదరికం నుంచి వచ్చినామని చెప్పాలి. ఇక్కడ మాత్రం లూటీ చేయాలి డబ్బులు. ఈ ఒక్కటే కాదు, మొన్న చూలే ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఆయన సొంత ఇంటి ఉంటాడు, ఇంటి కిరాయి కోసం అంట. అవి ప్రతి ఎమ్మెల్సీకి వచ్చే డబ్బులు కాదు, ఎక్స్ట్రా డబ్బులు. అవి రాజ్యాంగపరంగా వాళ్ళకు రెంటు హెచ్ఆర్ఏ అవి కాదు, ఇవి ఎక్స్ట్రా మనీ, అడిషనల్ మనీ. 12 లక్షల చిల్లర ఇచ్చారు, 11,72,00,000, 12 లక్షలు సంవత్సరం పైసలు 12 లక్షల రూపాయలు ఇచ్చారు. అంటే నెలకు ₹1,00,000 కిరాయి కింద ఇస్తున్నారు. అసలు ఎవరి సొమ్ము ఎవరు దోసుకుంటున్నారు, ఎవరి పాలైన తెలంగాణ అంటే ఇప్పుడు ఎవరి పాలైందని చెప్పుకోవాలి మనం. ఇందిరమ్మ ఇల్లు కట్టాలంటేనేమో 1,00,000 రూల్స్. నువ్వు గుంతదోయినవా, గోడ కట్టినవా, స్లాబ్ వేసినవా, పిల్లలకు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వాలంటేనేమో బెదిరిస్తారు. ఇప్పుడు చూస్తలేమా పిల్లలకు విషాహారం మొత్తం పాయిజన్, ఫుడ్ పాయిజన్ అవుతుంది. ఎందుకు అవుతుంది? ఈ 5 కోట్ల రూపాయలు పెట్టి మీ హాబీ నెరవేర్చుకోనికే, ఎంజాయ్మెంట్ చేయనికే అది చేసుకోకపోతే ఆ డబ్బులు ఖర్చు పెట్టచ్చు కదా ఎక్కడన్నా. ఇట్లా డబ్బులు వృధా చేస్తున్నారు ఆ హెలికాప్టర్ల పేరుతో, లేకపోతే రకరకాల మీటింగ్ల పేరు. ఇప్పుడు ఇది ఉంది కదా 13వ తారీఖున మెస్సీ ఉంది, మెస్సీతో గేమ్ ఉంది కదా. మెస్సీ ఖర్చు ఎంత అంటే తెలుసా? ఆయన రెగ్యులర్గా ఆడితే రోజుకు 2 కోట్ల రూపాయలంట. ఇప్పుడు ఆయన స్పెషల్గా తెలంగాణకు తెప్పిస్తున్నారు. ఆయన వేరే దేశంలో వేరే గేమ్స్ వేరే దగ్గర ఆడడానికి వస్తున్నాడు, ఇక్కడ జస్ట్ బిల్డప్ కోసం పిలిపిస్తున్నారు. ఆయన ఎన్ని కోట్లు తీసుకుంటున్నారో తెలియదు. మధ్యలో స్పాన్సర్ ఉన్నారని చెప్తున్నారు. మధ్యలో రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ఢిల్లీలో, ఈ మాట ఆయన 30 సెకండ్లకు 50 లక్షల రూపాయలు అంట ఆయనకి. 30 సెకండ్లకు 50 లక్షల రూపాయలు ఆ ఇంటర్నేషనల్ ప్లేయర్కి. మరి ఎన్ని కోట్ల రూపాయలు వెయిట్ చేస్తున్నారు? మనకి ఇన్ని ఏర్పాట్లు ఉన్నాక పోయి అక్కడ 4th సిటీ లేని 4th సిటీలో ఆ డేరాలు వేసి అక్కడ మొత్తం మేకప్ చేసి అక్కడ చేస్తున్నారు. అమరావతితో పోటీ పడడానికి, లేని అమరావతికి లేని 4th సిటీకి డబ్బులన్నీ వృధా చేస్తున్నారు. రైతులకు రైతు భరోసా ఇవన్నీ చేత కాదు, మనకు పైసలు లేవంటాం. ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటే పైసలు లేవంటాం. ముసలిళ్ళకి 4,000 రూపాయలు పెన్షన్ చేయాలంటే నన్ను కోస్తే వస్తే ఆ పైసలు అంటాం. అప్పులు చేస్తున్నాం. ఏం చేస్తున్నాం అంటే ఈ పని చేస్తున్నాం. కమిషన్లు వచ్చే కాడ పనులు చేసుకుంటున్నాం, కబ్జాలు చేసి భూములు కబ్జాలు చేసి డబ్బులు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఈ పని చేస్తున్నాం. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన పైసలు ఏమవుతున్నాయి, మనకి ఇస్తలేరు అంటే ఇట్లా అవుతున్నాయి. వేస్ట్ ఆఫ్ మనీ చేస్తున్నారు, దుబారా చేస్తున్నారు పైసలన్నీ కూడా. అవే కాదు, టీఎస్ నుంచి టీజీ అని మార్చి సంస్థల పేర్లు మార్చడానికి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు. ప్రజాపాలన సంబరాలు 500 కోట్లు, అప్పుడు 500 కోట్లు, మళ్ళీ ఇప్పుడు 500 కోట్లు. అవి వేస్ట్ ఆఫ్ మనీ. హెలికాప్టర్లకు 300 కోట్లు ఖర్చు అయినాయంట. 59 సార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీ పోతే 250 కోట్ల రూపాయలు ఖర్చు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు ఇప్పుడు అక్కడ పెడుతురు కదా, దానికి 250 కోట్ల రూపాయలు ఖర్చు. మిస్ వరల్డ్ అందాలకు 200 కోట్లు, మిస్ వరల్డ్ అందాల పోటీలకు 200 కోట్లు. అది ఎవరికి అక్కడికి వచ్చింది? ఎవరికైనా జాబ్ వచ్చిందా? ఎవరు బతికిర్రు? ఎవరు కడుపు నిండింది? మిస్ వరల్డ్ కాంపిటీషన్ పెడితే మీరు 200 crores రూపీస్ వేస్ట్ చేసిర్రు. తర్వాత ఇక భారత్ సమ్మిట్కు 150 కోట్లు ఏర్పాట్లు కాకుండా అక్కడ పెట్టారు కదా ఒకసారి, ఓ సమ్మిట్ పెట్టి దానికి 150 కోట్లు ఖర్చు. ఇక రైతు భరోసా ఇచ్చినామని ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే 30 కోట్లు ఖర్చు పెట్టినారు. లాస్ట్ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర కూడా 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు. ఆమె ఎవరి కోసం పాదయాత్ర చేసిందో ఎవరికి తెలియదు. ఈ డబ్బులన్నీ ఇట్లా వృధా అయిపోయిన తర్వాత ఏడికెళ్ళి బయటపడతాం? ఎక్కడైనా సరే ఒక సంసారమైనా ఒక రాష్ట్ర ప్రభుత్వమైనా డబ్బులు ఆచితూచి ఖర్చు పెడితేనే బతికి బయటపడేది. ఈ డబ్బులన్నీ ఇట్లా వృధా చేసి పేదరుపులరిచి నేను పేదు అని, నాకు పేదరికం ఎక్స్కర్షన్ కాదు, మా ప్రభుత్వం పేదల ప్రభుత్వం, ఏడికెళ్ళి అవుతుంది? ఎవరికి పేదలకు ఎవరికి ఇవ్వకుండా మీరు ఎంజాయ్మెంట్ చేయనికే మీ అవసరాల కోసం ఇవన్నీ వాడుకొని ఏం ఒరిగింది తెలంగాణ జనాలకు ఇంత వృధా ఖర్చు పెడితే అనేది ప్రభుత్వం డిసైడ్ చేయాలి, ప్రజలు ఆలోచించాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.